నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ నుండి ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అగ్రరాజ్యం అమెరికాతో గత 5 నెలలుగా తీవ్రస్థాయి ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఇరాన్ భూభాగంలో ఊహించని రీతిలో భారీ సహజ వాయువు నిల్వలు బయటపడ్డాయి. దక్షిణ ఫార్స్ ప్రావిన్స్లో ఏకంగా 7.5 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ క్షేత్రాన్ని కనుక్కున్నట్లు ఇరాన్ చమురు శాఖ మంత్రి మొహ్సేన్ పాక్నెజాద్ అధికారికంగా ప్రకటించారు. అంతర్జాతీయ ఆంక్షలు, సైనిక ఒత్తిడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టెహ్రాన్కు ఈ పరిణామం ఒక పెద్ద ఆర్థిక ఊరటగా మారింది. ఈ కొత్త గ్యాస్ క్షేత్రం ప్రాముఖ్యత సాధారణమైందైతే కాదు. వెలికి తీసిన గణాంకాల ప్రకారం అందుబాటులో ఉన్న నిల్వల నుండి దాదాపు 5,700 బిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్లోని ఒక దశకు అవసరమైన గ్యాస్ను దాదాపు 15 సంవత్సరాల పాటు నిరంతరాయంగా సరఫరా చేయడానికి ఈ నిల్వలు సరిపోతాయని ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ఆవిష్కరణలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే ఈ గ్యాస్ నాణ్యత. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ఇది స్వీట్ గ్యాస్ రకానికి చెందినదని, సల్ఫర్ పరిమాణం అత్యల్పంగా ఉండే ఈ రకమైన వాయువును శుద్ధి చేయడం చాలా సులభం. దీనివల్ల నిల్వల వెలికితీత ఖర్చు తగ్గడంతో పాటు ప్రాసెసింగ్ సమయం భారీగా ఆదా అవుతుంది. తక్కువ నిర్వహణ వ్యయంతోనే మార్కెట్లోకి సరఫరా చేసే వెసులుబాటు కలుగుతుంది. కేవలం వాయువు మాత్రమే కాకుండా ఈ క్షేత్రంలో అపారమైన గ్యాస్ కండెన్సేట్స్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కండెన్సేట్ నిల్వల ద్వారా ఇరాన్ ఖజానాకు పదుల సంఖ్యలో బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం వచ్చి చేరనుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా దెబ్బతిన్న ఇంధన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించుకుంటున్న ఇరాన్కు ఇది ప్రాణవాయువులా దొరికిన అద్భుత అవకాశం. పశ్చిమ దేశాలు మరిన్ని కఠిన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ కొత్త సంపద దేశ ఆర్థిక స్థిరత్వానికి కొత్త బలాన్ని ఇస్తుంది. ఈ పరిణామం ప్రాంతీయ, దౌత్య, వాణిజ్య సమీకరణాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేయనుంది. జూన్ నెలలో పాకిస్తాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. ముఖ్యంగా కీలకమైన హార్మోజ్ జలసంధి. ఈ హార్మోజ్ జలసంధి గుండా నౌకాయానం ఒప్పందామలు విషయంలో రెండు దేశాల మధ్య వివాదాలు తలెత్తి చర్చలైతే నిలిచిపోయాయి. ఇలాంటి ప్రతిష్టంభన నడుమ ఈ భారీ గ్యాస్ నిక్షేపం బయటపడడం ఇరాన్ ఇంధన మార్కెట్ ఆధిపత్యాన్ని మరింత పెంచేలా కనిపిస్తోంది. యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఇరాన్ జాతీయ హైడ్రోకార్బన్ నిల్వల్లో చేరిన ఈ భారీ నిధి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈ గ్యాస్ ఆధారంగా ఇరాన్ తన ఆర్థిక, భౌగోళిక, రాజకీయ వ్యూహాలను ఎలా మార్చుకోబోతుందో అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.